అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి, అలాగే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తున్న అన్నామలై ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. జూన్ 4 వరకు ఎదురు చూడాలి. సో ఎగ్జిక్యూటివ్ పోల్స్ 1వ తేదీ రావడం తెలిసిందే. సో ఎగ్జిక్యూటివ్ పోల్స్లో మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలో కూడా మోదీ హవా పనిచేసింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ స్థానాలను గెలవబోతుంది అని ఎగ్జిక్యూటివ్ పోల్స్ అన్నీ చెప్పడంతో అధికార డిఎంకే పార్టీలో కలవరపాటు మొదలైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరాది బ్రాహ్మణుల పార్టీ అని ముద్ర వేసిన డిఎంకేకి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిస్తే ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ చాప కింది నీరులా వ్యాపించడం జరుగుతుంది. సో ఇది కాంగ్రెస్ పార్టీకి, డిఎంకే పార్టీకి కూడా కలవరపాటుకు గురి చేస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.